హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మామ్ భారతి. ఇవాళైతే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తానండి. పిల్లలు ఎగ్ కర్రీ పెట్టినప్పుడు ఎగ్ లోపల ఎల్లో తీసి పడేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఒకసారి కర్రీని ఇలా ట్రై చేయండి. ఎగ్ పన్నీర్ కర్రీ అనమాట. సో మనం ఎగ్ని పన్నీర్ లాగా చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక 4 eggs తీసుకోవాలి. ఒక గిన్నెలోకి కాస్త సాల్ట్ వేసి ఒక 2 spoons గోధుమ పిండి అయితే వేయండి. శనగపిండి వేయకండి, శనగపిండి కంటే గోధుమ పిండే బాగుంటుంది. ఆ తర్వాత అంతా వేసి మంచిగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ అంటే ఎగ్తో పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకోవడమే. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకొని మీరు కర్రీ కావాలి అంటే కర్రీ చేసుకోవచ్చు. పన్నీర్తో ఏమేమి రెసిపీస్ చేస్తామో అంటే మంచూరియా, గ్రేవీసు, తర్వాత కాజు కర్రీ, ఆ తర్వాత పన్నీర్ బటర్ మసాలా, తర్వాత పన్నీర్ 65 ఇలా చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా దీంతో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మాత్రం నేను మా పిల్లలు చికెన్ తినరు, సో వాళ్ళ కోసం ఇలాగ కర్రీ లాగా చేస్తానండి. ఒక 2 onions అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. అందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ అందులో వేసేసి 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి కనుక ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఆ ఎగ్ పీసెస్కి ఉప్పు కారాలు అవన్నీ కూడా పట్టుకొని మనకి కాస్త గ్రేవీ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్ వేసేసి ఇలా మూత పెట్టేస్తే ఆ ఎగ్ సైజ్ అనేది చూసారా కొంచెం పెద్దవయ్యాయి కదా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అవి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని బౌల్లోకి తీసేసుకుంటే మనకి ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అండి. చపాతీతో, రైస్తో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.